దాని తర్వాత సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూయింగ్ గమ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నోట్లో ఉండదు కదా అది బేసికలీ. చూయింగ్ గమ్ మారట్లా, దాంట్లో ఫ్లేవర్ మారుతుంది, చిన్న చిన్న ప్రాపర్టీస్ మారుతున్నాయి. సో అలాగని చెప్పి అంత అయిపోయింది, నేను నాకంతా తెలుసు, ఎందుకంటే ఇంకేం లేదు నేర్చుకోవడానికి. నా ఇంట్రెస్ట్కి, నా పరిధి, నా కెపాసిటీలో ఓకే నెక్స్ట్ అలా వెళ్ళని తప్పితే ఇక్కడేమనలేక అక్కడేమనలేక ఇక్కడ దేనికి చేత ఫైనల్గా ఇది రకరకాల తమ్నైల్స్ చూశాను వాళ్ళ ప్రాసెస్లో. సో దట్ ఈస్ నాట్ ద కన్సర్న్. మీరు స్టిల్ సింగిలేనా? యా ఏమైనా ఉన్నాయా ఫ్లాష్ బ్యాక్లో? ఉంటాయిగా మెమరీస్, స్టోరీస్, లవ్ స్టోరీస్ ఉంటాయిగా. డింగ్ నిన్న రాళ్ళ 44 ఆ ఫేజెస్ అన్నీ అయిపోయి రకరకాల ఎక్స్పీరియన్సెస్, ఎక్కువ తక్కువ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్ ఆర్ ఛాలెంజ్. మ్యారేజ్ చేసుకున్నారా? ఒక్కసారి కూడా చేసుకోలేదు. లవ్ చేసి యూట్యూబ్లో చేసేసారు ఆల్రెడీ. ఇప్పటికి ఏంటంటే కొడుకు చచ్చిపోయాడంట, ఏంటంటే అసలు ఆ అమ్మాయి వాళ్ళే ఆ తమ్ముళ్ళు. ఆ అమ్మాయి ఎవరు? ఎవర్రా మీరంతా అనిపించిందా? ప్రతిసారి రోజుకి 4 సార్లు 5 సార్లు ప్రతిసారి అవాక్ అవుతుంది. ఇప్పుడే ఇంటర్వ్యూ అవుతుంది, సేమ్ క్వశ్చన్స్, వాళ్ళు తీసి కెమెరా మారుతుంది, ఇక్కడ ఆర్టిస్ట్ సో కాల్డ్ యాంకర్ ఆర్ హోస్ట్ మారుతారు, అదే క్వశ్చన్. ఇప్పుడే చెప్పాను మళ్ళీ అది. అసలు నేను ఎందుకు చెప్పాలి? నేను సెలబ్రిటీ, వాళ్ళు సెలబ్రిటీని చేస్తున్నారా లేదంటే సాక్రిఫైస్ స్టార్ని చేస్తున్నారా నాకు అర్థం కావట్లా. నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నా. సరే ఎన్నిసార్లు వస్తారు, ఈసారి ఒక మనిషి టైం తీసుకొని వచ్చాడంటే సరే ఏదో మాట్లాడతాం. అది కెమెరా ముందు ఒకటి వెనకాల ఒకటి నాకు రాదు. నేను బేసికలీ యాక్టింగే నేర్చుకుంటున్నాను ఇప్పుడు. రియల్ లైఫ్లో ఇంకా యాక్టింగ్ ఎందుకు చేస్తాను నేను? నాకు అవసరం ఏంటా? అది వర్కౌట్ అవకే కదా, నేను సింగిల్గా మిగిలిపోయానేమో. ఓకే, మేబీ ఐఎమ్ పెథటిక్ యాక్టర్ ఇన్ రియల్ లైఫ్ మేబీ. ఒపీనియన్ ఆన్ లవ్ అంటే ఏం చెప్తారు? దీని గురించి కూడా అయిపోయింది బ్రదర్. మీ పర్సెప్షన్? ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ. మేబీ ఇట్ ఈస్ టెంపరీ ఫీలింగ్, ఎమోషన్. ఒక నీటి బుడగ కూడా నిజమే ఉంటుంది, కానీ టెంపరీ. అంత నిజమైంది, అంత ప్రేమ పవిత్రమైంది అంటే అది కంటిన్యూ చేయాలి కదా. మేబీ దాని ప్రాపర్టీస్ అంతవరకే టెంపరీ అంటే, అంత టెంపరీ ఎమోషన్స్కి నా లైఫ్లో మేబీ అంత స్పేస్ లేదేమో, అంత నా ప్రయారిటీస్లో అంత లేదేమో బేసికలీ. యా. ఓకే, ఒపీనియన్ ఆన్ సోషల్ మీడియా? అవసరమే లేదు. ఎవర్రా మీరంతా, ఎవర్రా సోషల్ మీడియా సంఘ సంస్కృతులు ఏమన్నా ఉపయోగం ఉందా అసలు? ఏదో కెమెరా పట్టుకొని లేకపోతే ఫోన్ పట్టుకొని ఏది దొరికితే అది పట్టుకొని తీసేసి ఏది పడితే అది అడిగేయచ్చు, ఏది పడితే ఒక సెన్సార్షిప్ ఉండదు, ఒక కనీసం జస్టిఫై చేయాలి కదా వాళ్ళ టైంనో వాల్యూనో యూనో, అది కూడా ఉండదు. ఎవరు బాగుపడుతున్నారంటే ఉండదు. ఏదో రూమర్లు, ఏదో పుకార్లు, ఏదో ట్రెండు. వాయ్ అంతసేపు ఫోన్లు చూడటమే టైం వేస్ట్. దాంట్లో కూడా ఇంత క్వాలిటీ చేస్తా ఇంకేమీ చేయలేమా ఇంటర్నెట్ తోటి, ఫోన్ తోటి? కనీసం ఇంట్లో కూర్చొని అదేదో పవిత్రమైన కార్యక్రమాలు ఉంటాయి కదా, చేసుకోవచ్చు కదా. pornhub.com, brothers.com అద్భుతమైన నాలెడ్జ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా. అదే ఇంటర్నెట్లో ఇవి కాకుండా చెత్త పనులు కూడా చేయొచ్చు, రీసెర్చ్లు చేయొచ్చు, పీడిఎఫ్లో చాలా చేయొచ్చు. కానీ మనం వెళ్ళాం కదా. యూట్యూబ్లో ఈ చెత్తే కాదు, డాక్యుమెంటరీలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, రీసెర్చ్ మెటీరియల్ చూడొచ్చు, డిస్కషన్స్ చూడొచ్చు, డిబేట్స్ చూడొచ్చు. సో ఆ డిబేట్స్ ప్రకారం నేను అడుగుతున్నాను మీకు, మీరు డిబేట్ చేసినా లేదంటే డిమాండ్ చేసినా ఎలా అయినా పర్లేదు,